హన్మకొండ జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి డాక్టర్ వీణావాణి అందిస్తున్న జిల్లా నివేదిక. వరంగల్ ను అభివృద్ధి చేస్తే తెలంగాణ అర్ధభాగాన్ని అభివృద్ధి చేసినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఇటీవల హన్మకొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లా మంత్రి, ఇన్ఛార్జి మంత్రి పట్టుబట్టి వరంగల్ అభివృద్ధికి సంబంధించిన పనులను సాధించుకున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని భద్రకాళి చెరువు పూడికతీత పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. దీంతో పూడికతీత పనుల్లో వేగం పెంచడానికి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది. పూడికతీత మట్టికి సంబంధించి వేలంపాట ద్వారా అవసరమైన రైతులకు మట్టిని విక్రయించడానికి కావలసిన ఏర్పాట్లను సైతం చేస్తున్నారు. జిల్లాలోని ఐనవోలు మండల కేంద్రంలోని ఊరగుట్ట పైన 10వ శతాబ్దం నాటి ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. మట్టి పొయ్యిల మాదిరిగా 11 చిన్న చిన్న ఆలయాలు ఒకే పోలికతో ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఈ కట్టడాలు బృహత్ శిలాయుగం కాలం నాటిదని పరిశోధకులు చెబుతున్నారు. అయితే దీనిపైన మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పురావస్తు శాఖ పేర్కొంది. సీఎం కప్ క్రీడా పోటీలు జిల్లాలో 3 రోజుల పాటు కొనసాగాయి. జిల్లాలోని అన్ని మండలాలలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లాలో మరో 3 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ ప్రకటన జారీ చేసింది. భీమదేవరపల్లి మండలంలో ముస్తఫాపూర్ పంచాయతీ పరిధిలోని వీరభద్రనగర్, కొత్తపల్లి పంచాయతీ పరిధిలో సాయినగర్లను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ప్రకటించింది. ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ పంచాయతీ పరిధిలో రామకృష్ణాపూర్ ను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామాన్ని పూర్వపు భీమదేవరపల్లి మండలంలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాడిలో పెడుతుందని, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి శ్రీధరబాబు అన్నారు. వరంగల్ ను రాష్ట్రంలో 2వ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ 22వ స్నాతకోత్సవాన్ని ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఎన్ఐటి వరంగల్లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సెక్రటరీ, డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీజీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి మరియు ఉత్తమ పీహెచ్డీ థీసిస్ కు మొదటిసారిగా ఎక్సలెన్సీ అవార్డులను అందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు తీరును హన్మకొండ జిల్లాలో కేంద్ర సచివాలయ కార్యాలయ అధికారుల బృందం సందర్శించి పరిశీలించింది. ఈ బృందం హన్మకొండ జిల్లాలోని పలు గ్రామాలలో సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయని అభినందించారు. ధర్మసాగర్, కమలాపూర్ మండలాలలో సంపద వనాలను, మిషన్ భగీరథ నీటి శుద్ధిని, తాగునీటి సరఫరాను పరిశీలించారు. స్వయం సహాయక బృందాలతో సమావేశమై వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. హన్మకొండ జిల్లా సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు తప్ప రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో వెల్లడించాలని భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనపైన ఛార్జ్ షీట్ ను ఆమె విడుదల చేశారు. స్మార్ట్ సిటీ, అమృత్, హెరిటేజ్ పథకాల కింద నిధుల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి అభివృద్ధి చేస్తోందని, హన్మకొండ జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.